అసలు రామాయణం నిజంగా జరిగిందా? అశోకవనం ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? లంకలో మట్టి ఎందుకు నల్లగా ఉంటుందో మీకు తెలుసా? సీతాదేవిని రావణుడు అపహరించి నన్ను స్వీకరించే అంతవరకు నేను ముట్టుకోను అలా సీతమ్మ 300 రోజులు అశోకవనంలో రాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ అశోకవనం ఇప్పటికీ కూడా లంకలో ఉంది. శ్రీలంకలో నువ్వేరా ఇలియా అనే స్థలంలో అశోకవనము ఉంది. అప్పుడు హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసే దృశ్యాలు ఇక్కడ కనబడతాయి. మీరు కూడా శ్రీలంకకు వెళ్ళి అశోకవనంలోకి వెళ్ళి చూడవచ్చు. లంకలో మట్టి మొత్తం కాలిపోయినట్లు ఎందుకు ఉంది అంటే రావణుడు తన అహంకారంతో హనుమంతుడితో నిప్పు పెడతాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ లంకకి మొత్తం నిప్పు పెట్టి దహించి వేస్తాడు. ఇప్పటికీ ముందు రావణుడి భవనం ఎక్కడ ఉందో అక్కడ మట్టి మొత్తం కాలిపోయినట్లు నల్లగా ఉంటుంది. ఇప్పటికీ కూడా అలానే ఉంది. లంకలో ఎక్కడ మట్టి ఇలా ఉండదు. కేవలం రావణ భవనం దగ్గరే మాత్రమే ఇలా మట్టి నల్లగా మారుతుంది. అంటే ఉన్న వేడి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది. అప్పుడు ఉన్న మట్టి అక్కడ ఉన్న మట్టి నల్లగా మారిపోతుంది అని అర్థం. ఇదంతా హనుమంతుడి వల్లే జరిగింది. జై శ్రీరామ్.